నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ మూడు దేశాల చుట్టూ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పరిస్థితిలో చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇరాన్ నిజంగా అమెరికా మిత్ర దేశాలకు ఎంత నష్టం చేయగలదు? ఇరాన్ సైనిక శక్తి ఎంత ఉంది? దాని వ్యూహం ఏమిటి? ఈ అంశాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. ఇరాన్ సైనిక శక్తి గురించి మాట్లాడితే దాని ప్రధాన బలం మిసైల్ వ్యవస్థ. ఇరాన్ వద్ద పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ మిసైళ్లున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మిసైళ్లు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేరగల సామర్థ్యం కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా మిత్ర దేశాలు కూడా ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ ను ప్రాంతీయ భద్రతకు పెద్ద సవాలుగా భావిస్తున్నారు. మిసైళ్లతో పాటు ఇరాన్ ఉపయోగిస్తున్న మరో ప్రధాన ఆయుధం డ్రోన్ టెక్నాలజీ. ఇటీవల యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది. డ్రోన్ల వల్ల తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలపై దాడులు చేయడం సాధ్యమవుతుంది. కొన్ని డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ వాటిని అడ్డుకునే రక్షణ వ్యవస్థలు మాత్రం చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అందువల్ల డ్రోన్ దాడులు ఆధునిక యుద్ధాల్లో ఒక కీలక వ్యూహంగా మారాయి. ఇక ఇరాన్ వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం ప్రాంతీయ మిత్ర గుంపులు. మధ్యప్రాచ్యంలో కొన్ని సాయుధ గుంపులు ఇరాన్ కు మద్దతిస్తున్నాయని అనేక మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అవసరమైన సమయంలో ఈ గుంపులు ఇజ్రాయెల్ లేదా ఇతర లక్ష్యాలపై దాడులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనివల్ల యుద్ధం ఒకే దేశానికి పరిమితం కాకుండా విస్తృత ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక మిత్ర దేశాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈ ప్రాంతాలు కూడా వ్యూహాత్మక లక్ష్యాలుగా మారే అవకాశం ఉంటుంది. ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో జరిగే ఏ ఘర్షణ అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చమురు సరఫరాలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మొత్తంగా చూస్తే ఇరాన్ సైనిక శక్తి ప్రాంతీయ స్థాయిలో ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మిసైళ్లు, డ్రోన్లు మరియు ప్రాంతీయ మిత్ర గుంపులు ఇవన్నీ ఇరాన్ వ్యూహంలో కీలక భాగాలుగా ఉన్నాయి. అయితే ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ప్రపంచ శక్తుల పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుంది. ఇక ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇరాన్ నిజంగా అమెరికా మిత్ర దేశాలకు పెద్ద నష్టం చేయగలదా? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. ఇది స్టూడియో వన్ న్యూస్ ప్రత్యేక కథనం.